మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంట చౌరస్తాలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడిపు రాజు అన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నిత్యావసర ధరల్ని తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చే ధరలను నియంత్రించలేదని అన్నారు. దేశంలో అల్లం, వెల్లుల్లి కొరత లేకున్నా దళారులు కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని, అలాంటి దళారులు బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ముగాస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువును అక్రమంగా నిల్వలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిత్యావసర సరుకుల ధరల్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, లేని ఎట్లా ప్రజలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయక కార్యదర్శి బిఎల్ ఉపేందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజు, జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం, అక్కపల్లి బాబు, లింగాల అమృత, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, రత్నం ఎల్లయ్య, బొంకూరి రామచందర్, రత్నం రాజం, బొల్లం తిలక్, అంబేద్కర్, పుట్ట శ్రీను, గుండా ప్రశాంత్, తిరుపతి, మారాలు, గోరెటి రాజులింగు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గ్యాస్ ధర, పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచి నూనె 300 రూపాయల కిలో, ఈరోజు కందిపప్పు 400 రూపాయల కిలో, ఈరోజు పెసరపప్పు 300 రూపాయల కిలో, ఈరోజు కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి మటను, చికెను, ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు, పౌరజాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను, భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలి, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. పేదలు కళ్ళు తెరిస్తే, పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలలో ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు. వినాయకంలో జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ, తర్వాత యూరోప్ కంట్రీస్లలో కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జైలు కొడతారు. కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు బెల్లంపల్లి రాష్ట్ర కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సంస్థలు అందరూ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల నుండి ఎన్నికల బాండ్ల రూపేణ కోట్లాది రూపాయలు ఎన్నికల పనులు చేసుకుంటూ ఏదైతే పారిశ్రామికవేత్తలు కానీ ఈ నేరాలను నియంత్రించే విధానంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల బాధలను విస్మరించి ప్రభుత్వాలు వాళ్ళ పెట్టిన ఎన్నికల బాండ్ల మీద పారిశ్రామిక ఇష్టవేత్తగా ఈ ధరలను నిర్ణయించుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించిన ఉద్దేశంతో ఈ బెల్లంపల్లి పట్టణంలో ఉన్న రోడ్డు మీద